బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం. వరసిద్ధి వినాయకుని పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్. ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం టంగుటూరు మండలం కాందులూరు గ్రామంలోని గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రులు, వినాయక ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి వర్యులు కొండేపి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ ఆదిమూలపు సురేష్ విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నదానం చేశారు. ఈ సందర్భంగా బొట్ల రామారావు మాట్లాడుతూ వరసిద్ధ వినాయకుని 9 రోజులు అత్యంత వైభవంగా విశేషాలు అలంకరణతో చేయటం జరిగిందని, అలాగే అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బొట్ల సుబ్బారావు, బొడ్డు వేణు, మాల్యాద్రి భాను, గోస్ కోటేశ్వరరావు, రమణారెడ్డి, కోటిరెడ్డి, తొట్టెంపూడి సురేష్, సుంకర సురేష్, ఆశీర్వాదం, ఉప్పలపాటి శ్రీనివాసరాజు, మాజీ సర్పంచ్ బుర్రా సుబ్బారావు, మద్దులూరి ముసలయ్య, గోస్ అయ్యప్ప, ఏడుకొండలు కమిటీ సభ్యులు ఆవుల రామకృష్ణ, మద్దిపోయిన వినీత్, చిరుమణ వేణు, మద్దిపోయిన సంజీవి, ఆవుల వంశీ, కందులూరు గ్రామ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. सहकुटुंबानां क्षेमस्थैर्यधैर्यभयायुः ऐश्वर्याश्चित्तं सकलव्यापाराश्चित्तं मनोवाञ्छाफलसिद्धिं इष्टकाभ्याससिद्धिं उन्नतफलनिवाससिद्धिं श्री वरसिद्धिविनायक स्वामी वारी पूजां करिष्ये। सर सर ఈరోజు వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా మన ప్రీతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు మరియు కొండేపి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పెద్దలు ఆదిమూలపు సురేష్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి పూజల్లో పాల్గొని ఈరోజు గ్రామం మొత్తానికి కూడా అన్న సంతర్పణ ప్రసాదంగా ఇస్తున్నటువంటి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లాగే గ్రామ ప్రజలందరూ కూడాను హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నిమజ్జన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాజకీయ రంగు పులిమి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని, నాయకుల్ని
పోలీసుల అండతోటి చెలరైపోతున్నటువంటి తెలుగు తమ్ముళ్ళు మనం చూస్తా ఉన్నాం. చాలా చాలా దురదృష్టకరం. గతంలో ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. పండుగలప్పుడు రాజకీయ జోక్యం ఎప్పుడు కూడా జరగలేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా కొండేపి నియోజకవర్గంలో చౌటపాలెంలో కానివ్వండి, ఇతర మండలాల్లో కూడా నిమజ్జన కార్యక్రమాలని అడ్డుకుంటున్నటువంటి తెలుగు తమ్ముళ్ళని ఏమనాలో నాకు అర్థం కావటం లేదు. ఇది చాలా చాలా అమానుషం, దుర్మార్గం. ఇది అందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి. అధికారంలో ఉన్నటువంటి నాయకులు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎన్నికలు అయిపోయినాయి, ప్రజలు మీకు పరిపాలన చేయమని చెప్పారు. ప్రతిపక్షంలో మేము ఉన్నాం, మీరు పరిపాలన చేయండి. మా సలహాలు సూచనలు ఉంటే మేము ఇస్తాం. మీకు దాన్ని తీసుకోవాలనిపిస్తే తీసుకోండి, లేదంటే ప్రజల పక్షాన నిలబడి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేసే బాధ్యత మాకు ఇచ్చారు, అది చేస్తాం. అంతే తప్ప కక్ష సాధింపు చర్యలు, వైసీపీ పార్టీని పూర్తిగా నేలమట్టం చేయాలి అనే ఒక ఆలోచనతోటి తెలుగుదేశం కార్యకర్తలు మరి ఆలోచన చేయడం, దాన్ని ప్రోద్బలించి దాన్ని పెంపొందించే కార్యక్రమం నాయకులు చేయడం చాలా చాలా దుర్మార్గం. నేను పోలీస్ వారికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి గొడవలు లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయండి. పండుగలప్పుడు రాజకీయ ప్రమేయం లేకుండా, రాజకీయ జోక్యం లేకుండా మీరు శాంతి భద్రతలను కాపాడే కార్యక్రమంలో ఎవరినైనా కూడా ఉపేక్షించద్దు. ఎవరు తప్పు చేసినా కూడా రెండు పక్కల కేసులు కట్టండి. అంతేగాని వన్ సైడ్ చేయాలి అని చెప్పి టూ మచ్ బ్యాక్ బెండింగ్ చేయడం కరెక్ట్ కాదు. చట్టాలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ ఉంది, లా అండ్ ఆర్డర్ ఒక పద్ధతి ప్రకారం పోవాల్సినటువంటి బాధ్యత ఉంది. దానికి మేము అందరం కూడా సహకరిస్తాం. మీరు కూడా దయచేసి ఏకపక్షంగా పోవద్దండి. నిమజ్జన కార్యక్రమంలో ఆ యొక్క కార్యక్రమం ఎవరు నిర్వహించినా కూడా దాన్ని సజావుగా పూర్తి చేసే క్రమంలో పూర్తిగా తోడ్పాటు అందించండి అని చెప్పి కూడా నేను పోలీస్ వారికి విజ్ఞప్తి చేస్తూ, ఈ ఘటనలు ఏవైతే జరిగాయో కొండేపి నియోజకవర్గంలో గత ఈ నిమజ్జన కార్యక్రమంలో అన్ని కూడా మేము ఎస్పీ గారికి విన్నవిస్తాం, కలెక్టర్ గారికి విన్నవిస్తాం. వీలైతే కోర్టును కూడా మరి ఆశ్రయిస్తాం. పోలీసు వారు ఎవరైనా కూడా శృతి మించి చేస్తే మాత్రం ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించక తప్పదు. మేము ఒక పార్టీ వాళ్ళు నిమజ్జన కార్యక్రమం చేస్తే డాన్సులు వేసుకోవచ్చు, గాన భజన చేసుకోవచ్చు, ఇక ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. వైసీపీ వాళ్ళ విగ్రహం అని చెప్పాను అనుకోండి, మేళ తాళాలతో ఊరేగించాలంట. డీజే అంటే డీజే పెట్టకూడదంట. ఇది ఎక్కడ న్యాయం? డీజే లేకుండా, ఉత్సాహం లేకుండా, ఒక ముఖ్యంగా అది సమాజంలో మరి అందరూ కూడా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండడానికి ఈ పండుగలో ఒక అవకాశంగా మన పెద్దలు వీటిని నిర్వహిస్తూ వచ్చారు. అందరూ ఏ విధంగా దాన్ని నిర్వహిస్తున్నారు అదే విధంగా మీరు అలౌ చేయండి అని చెప్పి పోలీస్ వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. అంతేగాని ఇది వైసీపీ వాళ్ళైతే మాత్రం వాళ్ళ పెత్తనం మరి సాగకూడదని చెప్పి తెలుగుదేశం పార్టీ సామాన్య కార్యకర్త చెప్పినా కూడా పోలీస్ వారు కానిస్టేబుల్ దగ్గర నుంచి సిఐ దగ్గర వరకు అందరు కూడా బ్యాక్ బెండింగ్ చేస్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదని చెప్పి నేను ఎత్తుపలుకుతాను.